బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ సన్నిహితులు మాట్లాడారు కానీ చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నారు. అమ్మా నీకు ఇది తగునా అని మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటల్లా. అనునయంగానే జరుగుతోంది. వాళ్ళిద్దరూ ఇప్పటిదాకా నోరు తెరవలేదు, కేటీఆర్ గాని కేసీఆర్ గాని. ఈవెన్ హరీష్ రావు కూడా మాట్లాడలేదు. బీఆర్ఎస్ అనబడే కేసీఆర్ గారి పార్టీ, కాంగ్రెస్ అనేటువంటి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీలో ఉన్న పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇన్నున్నాయి. ఇప్పుడు ఈవిడ రెండో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించారు. నిలబడటం అనేది ప్రాంతీయ పార్టీకి కొంచెం కసరత్తుతో కూడుకున్న వ్యవహారం. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఫలితాలు రాకపోయేసరికి ఆయన తీసుకెళ్లి కాంగ్రెస్ లో నిమజ్జనం చేశాడు. టీఆర్ఎస్ అనే పేరుతో ఆవిడ పెట్టిన పార్టీని ఆషామాషిగా చూడక్కర్లేదు. అది ప్రజారాజ్యం కాదు, అది జనసేన. అందుకనే ఆవిడ చివరిలో ఆ సేన పెట్టారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. కవితను షర్మిలాని పోల్చవచ్చా? కేవలం జగన్ని తిట్టడానికి, జగన్ని విమర్శించడానికే పార్టీ పెట్టినట్టు అర్థమవుతుంది. కవిత కూడా కేసీఆర్ని తిట్టడానికి, విమర్శించడానికే పార్టీ పెట్టిందా? కవిత షర్మిల లెక్క మిగిలిపోతుందా, లేక పార్టీ పెట్టి నిలబడుతుందా? ఎంతవరకు వెళ్ళబోతుంది పార్టీ అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. కవిత గారిని షర్మిల గారిని పోల్చవచ్చా? అంటే ఒక పోలిక ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్లోకి. అంటే షర్మిల గారికి కవిత గారికి కూడా ఎందుకు ఫ్యామిలీతో విభేదాలు అనేది చూస్తే తమకి తగిన న్యాయం జరగలేదు అనేది ఒకటి కారణం కావచ్చు. రెండోది సహజంగానే తండ్రి ఆస్తి కొడుకులకి, అలాగే తండ్రి లెగసీ కొడుకులకి అనే ఒక కల్చర్ ఉంది మనకి. ఆ కల్చర్లో కూతుర్లకి ప్రాధాన్యత ఇవ్వటం ఎక్కడా జరిగినట్లుగా చరిత్రలో లేదు. అవును, కొన్ని సందర్భాల్లో మాత్రమే. అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి వారసురాలుగా ఎందుకు ఇందిరాగాంధీ గారు ముందుకు వచ్చారు అంటే ఆయనకు ఉన్నటువంటిది ఆవిడొక్కతే వారసురాలు, కూతురు. ఆయనకి ఇతరత్రా కొడుకులు ఉండి, ఆయనకి కొడుకులు ఉండి ఇందిరాగాంధీ గారు కూడా ఉంటే అప్పుడు ఆవిడకి అంత ప్రాధాన్యత దక్కేదా అనేది అనుమానమే. కాబట్టి ఎప్పుడు కొడుకులకే ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది ఈ దేశంలో. 99.9%. కూతుళ్ళు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూతుళ్ళు ముందుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇలాగే జవహర్లాల్ నెహ్రూ గారు అమ్మాయి ఇందిరా ముందుకొచ్చింది, ఇలాంటివి కొన్ని సందర్భాల్లో చూస్తాం తప్ప రెగ్యులర్గా కనిపించవు. ఓకే. వారసత్వం అనేది ఆ ఇంటి పేరుతో ఉన్నవారికి కొనసాగుతుంది అనే సాంప్రదాయంలో నుంచి కేటీఆర్కే కొనసాగుతుంది అని ఇక్కడ, అక్కడ జగన్కే కొనసాగుతుంది అని అక్కడ, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కవిత గారి డిమాండ్ కావచ్చు, లేకపోతే షర్మిల గారి డిమాండ్ కావచ్చు, అది ఇదే కోణంలో కనుక వాళ్ళు యుద్ధం చేస్తే జనాల సమీకరణ చాలా తేలికవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఆస్తులకు సంబంధించిన గొడవలు కూడా లింక్ అయి నడుస్తున్నాయి. అంటే ఆస్తుల పంపిణీ వ్యవహారం, పంపకాల వ్యవహారంలో కూడా తగిన న్యాయం జరగటం లేదు అని. ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలకి కూడా ఆస్తిలో హక్కు అన్నాడు కదా. అవును. ఆ ప్రకారం కూడా న్యాయమైన వాటా మాకు దక్కటం లేదు అనే పెయిన్ ఉంది. షర్మిల గారి విషయంలో అది ఓపెనే. అయితే కవిత గారి విషయంలో అది ఇంకా కొంచెం మూసే ఉంది. ఇది పూర్తి స్థాయి పొలిటికల్ లెగసీకి సంబంధించిన గొడవగానే కనిపిస్తోంది. తనకి రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ధోరణే ఎక్కువ కనిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు. నిన్న ఉపన్యాసాల్లో ఆవిడ ఆయన మీద కూడా దాడి చేశారు. అధికారంలోకి రావటానికి ముందు వరకు ఆయన అమ్మ కేసీఆర్లో అమ్మతనం ఉండేది. ఆ తర్వాత ఆయనలో అమ్మ పోయి చేరింది, మనిషిగా మారాడు. ఆయన జనాల్ని పట్టించుకోవడం మానేశాడు, చాలా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలుపెట్టాడని చెప్పి బయట వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో కేసీఆర్ గురించి, ఆయన ఎవరికి యాక్సెస్ ఇవ్వడు, ఆయన ఫామ్ హౌస్ సీఎం, ఇవన్నీ గతంలో అనేక మంది రాజకీయ నాయకులు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసిన విమర్శలే ఆవిడ కేసీఆర్ మీద పెట్టారు. కొత్త విమర్శలు ఏం లేవు. ఓకే. అందుకని షర్మిల గొడవ కొంత ఆస్తి తగాదాగా కనిపించినప్పటికీ కవిత గారి గొడవ రాజకీయ తగాదాగా కనిపిస్తోంది. ఆ తేడాను చూడాలి. ఓకే.
సీరియస్గా గనక ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూడాల్సి వస్తాయి. ఉమ్, ఇక్కడ కూడా ఆస్తులు కూడా ఉండవచ్చు, అది ఇంకా బయటికి రాలేదు. కానీ పొలిటికల్ స్ట్రగుల్గానే కనిపిస్తోంది. అవును. అంతిమంగా రూట్స్లోకి వెడితే అదే ఉంటుంది, ఉమ్, మూలాల్లోకి వెడితే ఆర్థిక తగాదాలే ఉంటాయి. ఉమ్, కానీ పైకి మాత్రం వీళ్ళు కాన్షియస్గా పొలిటికల్ స్ట్రగుల్గా మాత్రమే కనిపిస్తోంది. అదే మొన్న సభ పెట్టినప్పుడు కూడా ఓన్లీ పొలిటికల్ పరంగానే మాట్లాడినట్టే మాట్లాడారు. ఆవిడ అటు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు, కేసీఆర్ మీద విమర్శించారు, కేసీఆర్ మీద విమర్శలు చేశారు, కేటీఆర్ మీద చేశారు, హరీష్ రావు మీద కూడా చేశారు. ఆ రోజున జరిగినటువంటి అంటే తెలంగాణ ఆవిర్భావానికి ముందు జరిగినటువంటి ఉద్యమ కాలంలో చేసిన ప్రసంగాలలో ఉండేటువంటి వేడిని కూడా ఆవిడ పట్టుకొచ్చారు. అవును. పట్టుకొచ్చి ఆంధ్ర పెత్తనము దాకా వెళ్ళి మాట్లాడారు ఆవిడ. ఇదంతా బాగానే ఉంది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు షర్మిల గారు ఒక రకంగా పొలిటికల్ ఫెయిల్యూర్. ఆవిడ పొలిటికల్ ఫెయిల్యూర్ అని ఎందుకంటామంటే, ఆవిడ ఎన్నికల సందర్భంగా కేంద్రీకరించి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. దాని వలన ప్రయోజనం కలిగింది ఎవరికి? చంద్రబాబుకి కలిగింది. ఓకే. చంద్రబాబు దాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. షర్మిల గారి మాటల్ని జనంలోకి తీసుకెళ్ళింది ఎవరు? తెలుగుదేశం మీడియా. చంద్రబాబు షర్మిల ఇద్దరు మాట్లాడితే ఒకే రోజు ఆవిడ కడపలోను ఈయన బెజవాడలోను మాట్లాడితే చంద్రబాబు గారిది 2వ పేజీలో వేసి షర్మిల గారిది 1వ పేజీలో వేసిన సందర్భం ఉంది తెలుగుదేశం మీడియాకి. అవును. ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారంటే, చెల్లెలు తిట్టినప్పుడు దాని ప్రభావం జనంలో ఎక్కువ ఉంటుందని. సో ఆ మైలేజీ మనం డెఫినెట్గా మనకు ఉపయోగపడుతుంది అని నమ్మారు. ఆవిడకి తెలుసు తాను ఉపయోగపడుతున్నానని. సరే, ఆ నేపథ్యంలోనే ఆవిడకి చంద్రబాబుకి ఒక డీల్ కుదిరిందని, ఆయన భారీగా ఆవిడకి చెల్లింపులు జరిపాడని కూడా ప్రచారం జరిగింది. అది ప్రచారమేనా, నిజమే అంటారా సార్? ఏమండి, మనకేం ఓపెన్గా తెలియదు కదా, డబ్బులు తీసుకున్నట్టుగా తెలియదు. డీల్ అంటే ఆ సాంద్రతని బట్టి, ఆవిడ కేంద్రీకరించిన సాంద్రతని బట్టి చూస్తే ఆ డీల్ జరిగినట్టుగానే కనిపిస్తోంది. ఓకే. కానీ మనం విజువల్గా చూడలేదు కాబట్టి 50% నమ్మవచ్చు, 50% నమ్మకపోవచ్చు, అంతే. అది బుర్రలో పెట్టుకోవడంలో తప్పుందని నేను అనుకోవడం లేదు. ఓకే. ఓకే. ఒక అప్రకటిత, ప్రపంచానికి తెలియని ఒక రహస్య ఒప్పందం ఏదో కుదుర్చుకుని నడిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ ఆయనకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు అదే టైంలో. అవును. చెబుతూ ఆయనకి ఏదో బొకే పంపించడం, కేక్ పంపించడం, ఇలాంటి కార్యక్రమాలు ఏవో జరిగినాయి చంద్రబాబుకి. కాబట్టి అంటే ఒక ప్రచారం ఏంటంటే, ఆ టైంలో 2 బోగీల ట్రైన్ నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఒక బోగి ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. 2వ బోగీలో కాంగ్రెసు, వామపక్షాలు. ఈ 2 బోగీలకి ఇంజన్ చంద్రబాబే అనేది సీరియస్గా చాలామంది మాట్లాడిన విషయం. కాబట్టి జగన్కి వ్యతిరేకంగా ఒక మహాకూటమిని కట్టాడు ఆయన. ఎన్డీఏ కూటమి ఒకటైతే 2వ కూటమి లెఫ్ట్ కాంగ్రెస్ని కలిపి ఇంకో కూటమి కట్టి ఈ అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి దాడి తీవ్రం చేసి జగన్ని టార్గెట్ చేశాడు. ఆ సాధించటంలో ఆయనకి షర్మిల గారు విపరీతంగా ఉపయోగపడ్డారు. కానీ షర్మిలకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒనగూడింది ఏమిటి? ఏమీ లేదు, జీరో. మైనస్లోకి తీసుకెళ్ళింది ఆ పార్టీని ఆవిడ. అంతకుముందు దానికి 1% 2% ఉన్న ఓట్ బ్యాంక్ కూడా పడిపోయింది. పడిపోయి పూర్తి స్థాయి జీరోలోకి వెళ్ళటం తప్ప ఆ పార్టీ సాధించింది ఏమీ లేదు. ఓకే. అది శుంకర పద్మశ్రీ గారు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. మా పార్టీని చావగొట్టడానికే ఈవిని తీసుకొచ్చారు అని చాలా స్పష్టంగా మాట్లాడుతోంది ఆవిడ. ఆంధ్రరత్న భవన్కి వచ్చి ఎంతకాలం అయింది షర్మిల అని కూడా నిలదీసింది ఆవిడ. అవును. కాబట్టి షర్మిల గారి రాజకీయ ప్రయాణం టోటల్గా ఆవిడ పర్సనల్ గెయిన్స్ కోసమే అనేది క్లారిటీ ఉంది. అవును. కానీ కవిత గారి విషయంలో అలా అనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవిడికి ఒక ప్రయాణం ఉంది, ఆవిడ మూమెంట్తో ట్రావెల్ ఉంది. ఆవిడ తెలంగాణ జాగృతి అని పెట్టి, అవును, స్టార్టింగ్లో జాగృతి అని పెట్టి, ఆ జాగృతి ఇప్పుడు కాదు, జాగృతి ఇప్పుడు ఆ రోజున ఉద్యమ కాలంలో ఈ వంట వార్పు
రోడ్ల మీద వంట వార్పు పెట్టారు కదా, ఉమ్, ఈ కార్యక్రమాలన్నిటిలోనూ ఆవిడ పార్టిసిపేషన్ ఉంది. అవును. అలాగే ఎక్కడ నిరాహార దీక్షలు జరిగినా, ఎక్కడ నిరసన కార్యక్రమాలు జరిగినా ఆవిడ వెళ్ళి పాల్గొనేది. ఉమ్, ఆ ప్రాక్టికల్ ఇది ఉంది, లైఫ్ ఉంది ఆవిడకి, పొలిటికల్ లైఫ్ ఉంది. అందుకని ఈవిడ్ని షర్మిలని ఒక గాట కట్టలేము. ఉమ్, మాట్లాడే పద్ధతిలో కూడా ఆ తేడా కనిపిస్తుంది స్పష్టంగా ఉమ్, ఇద్దరి మధ్య. ఆవిడ కాన్సన్ట్రేటెడ్ టార్గెటెడ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఉమ్, ఈవిడ కొంచెం జనాల్ని మిక్స్ చేసుకుంటుంది తన మాటల్లో. ఉమ్, నలుగురిని కలుపుకుని వెళ్ళే ధోరణి కనిపిస్తుంది ఉమ్, కవిత మాట్లాడే మాటల్లో, ఉమ్, ఆవిడ ప్రసంగాల్లో. ఉమ్, అందుకని ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ ఒకటే అని అనలేము. ఉమ్, కానీ ప్రయోజనాల కోసం పార్టీలో నుంచి బయటకు వచ్చి ఉమ్, యుద్ధం ప్రకటించడం అనే దగ్గర ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. ఉమ్, వ్యక్తిగత ప్రయోజనం ఉమ్, అది తనకి పొలిటికల్ లెగసీలో, తండ్రి పొలిటికల్ లెగసీలో తనకి సరైన ప్రాతినిధ్యం దొరకలేదు ఉమ్, అనే పెయిన్ ఎక్కువగాను, ఆర్థికం తక్కువగాను ఈవిడలోను, ఉమ్, ఆవిడలో పూర్తి స్థాయి ఆర్థికమే ఉమ్, కనిపించటం, ఉమ్, ఈ రెండు కూడా తేడా ఉంది. ఉమ్, వ్యక్తిగత ప్రయోజనాలు అనే ఏరియాలో కూడా వీళ్ళిద్దరి మధ్య తేడా ఉంది. ఓకే. ఆవిడ కంటే ఈవిడ డిఫరెంట్. ఉమ్, షర్మిలతో పోలిస్తే కవిత గారు డిఫరెంటే. ఉమ్, కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే అని గాట కట్టేయటం కొంచెం ఇబ్బందికరం. ఉమ్. అలా కట్టలేము. టీఆర్ఎస్ అని పార్టీ పెట్టారు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్పేసి తనకు ఓట్లు పడాలని చెప్పేసి ఆ స్ట్రాటజీతో పెట్టినలా అంటే, ఎందుకంటే బీఆర్ఎస్ ముందు టీఆర్ఎస్ఏ ఉండే, ఒక 50 to 60, 70% ఏజ్డ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఉన్న ఓల్డ్ పీపుల్కి టీఆర్ఎస్ అంటే ఫస్ట్ టీఆర్ఎస్ఏ గుర్తొస్తుంది, వాళ్ళ ఓట్లు నాకు పడితే అన్న ఆశతో పెట్టిందా, లేకపోతే వేరే రకంగా ఏమైనా పెట్టారంటారా సార్? బీఆర్ఎస్ అని పెట్టడం మీద వ్యతిరేకత ఉందండి తెలంగాణ ప్రజల్లో. ఉమ్, అంటే ఒక అస్తిత్వవాద ఉద్యమంలో నుంచి ఆవిర్భవించిన పార్టీ అది. ఉమ్, ఒక ప్రాంతీయ ఆకాంక్షల నుంచి ఒక రాజకీయ నినాదంగా పుట్టింది టీఆర్ఎస్ అనేది. ఉమ్, అవును. దాన్ని బీఆర్ఎస్గా మార్చటం ఉమ్, అనేది కరెక్ట్ కాదు అనే ఒక అభిప్రాయం. ఉమ్, గతంలో ఎన్టీ రామారావు కూడా ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు ఉమ్, జాతీయ పార్టీలు కరెక్ట్ కాదు అనే ఒక స్టాండ్తో మాట్లాడాడు ఆయన. ఉమ్, బెజవాడలో జరిగినటువంటి మహానాడులో ఆయన చేసిన ప్రసంగం వింటే, ఉమ్, కేంద్రంలో జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే ప్రపంచానికి వనగూడేది ఏమీ లేదు అన్నాడు ఆయన. ఉమ్, అని ప్రాంతీయ పార్టీల కూటమిని తీసుకురావాలి, ఉమ్, ఆ కూటమి అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాలకి సమాన న్యాయం జరుగుతుంది, ఉమ్, అలా కాకుండా జాతీయ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తే జరిగేదే ఉండదు, ఉమ్, ఒక క్వార్టరీకి డబ్బులు వస్తాయి అంతే. ఉమ్, అందుకని దాన్ని ఎంకరేజ్ చేయకూడదనే కాంగ్రెస్కి బీజేపీకి సమాన దూరం అన్నాడు ఆయన. ఉమ్, బీజేపీ కూడా దగ్గర అనలేదు ఆయన. ఉమ్, బీజేపీ వాళ్ళు ఆఫర్ చేశారు, మీరు కాంగ్రెస్ వ్యతిరేకులే, మేము కాంగ్రెస్ వ్యతిరేకులే, కలిసి వెళ్దామని. ఉమ్, నో చెప్పాడు ఈయన. నో చెప్పి నేషనల్ ఫ్రంట్ అన్నాడు. ఉమ్, నేషనల్ ఫ్రంట్, నేను ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తా అన్నాడు. ఉమ్, ఆ స్టాండ్ ప్రకారం చూస్తే ఉమ్, బీఆర్ఎస్ అనే నిర్ణయం తీసుకోవడం కొంచెం ఇబ్బందికరమే. అవును. ఉమ్, దాన్ని హర్షించని హృదయాలు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, ఆయనకు కూడా భారతదేశం అనే పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చింది అప్పుడు. ఉమ్, ఎన్టీ రామారావు గారికి వచ్చింది, అది లీక్ అయింది. ఉమ్, తర్వాత అది తప్పు అని చెప్పి నేషనల్ ఫ్రంట్ అన్నాడు ఆయన. అవును. ఉమ్, సో ఇలా ఒక చరిత్ర ఉంది మనకి. ఉమ్, అందుకని ఆ వ్యాక్యూమ్లోకి ఈవిడ ఎమర్జ్ అవుతుంది. ఉమ్, నాకు రెస్ట్ ఆఫ్ ఇండియా గొడవ నాకు సంబంధం లేదు, ఉమ్, తెలంగాణ ప్రజలు సర్వతోముఖాభివృద్ధి మాత్రమే నా లక్ష్యము, ఉమ్, ఇక్కడ జరుగుతున్న దారుణాలు, ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాత్రమే నేను దెబ్బలాడతాను ఉమ్, అని క్లియర్గా తన స్టాండ్ని ప్రకటించే ప్రయత్నం చేశారు ఆవిడ. ఉమ్, మొన్న అయితే ఆవిడ పట్టించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఉమ్, అవేమిటి? దేశం పర్టికులర్గా తెలంగాణలోకి వస్తున్నటువంటి వలసలు, ఉమ్, ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి వలసలు, ఉమ్, దక్షిణాదిని తిని బతుకుతున్నటువంటి ఉత్తరాది గొడవ, ఉమ్, దీని మీద ఆవిడ స్టాండ్ ఏమీ మాట్లాడలేదు. ఉమ్, అలాగే అభివృద్ధి అనే పేరుతో కార్పొరేటీకరణ చేయటం, ఉమ్, అంటే పెట్టుబడులను ఆహ్వానించటం ఒక్కటే అభివృద్ధి
అని కార్పొరేట్లను పట్టుకొచ్చి ప్రజల భూములు లాక్కుని కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి పద్ధతి నడుస్తుంది. అది కేసీఆర్ హయాంలోనూ జరిగింది, రేవంత్ రెడ్డి హయాంలోనూ జరుగుతోంది. ఈ హైడ్రా అనే పేరుతో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఈ వీటి మీద తన విధానం ఏమిటి అనేది ఆవిడ చెప్పలా మీటింగ్లో. కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నాడు. దాని మీద నిరసనగా నేను దెబ్బలాడుతాను అనే మాట ఆవిడ చెప్పట్లా. అందుకని అవి గనక మాట్లాడగలిగితే అవి మౌలికమైనటువంటి అంశాలు. ఈ దేశంలో ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోతోంది. ప్రజల ఆస్తులు లాక్కుని కార్పొరేట్లకు ఇవ్వటం అనేది ప్రభుత్వాల కార్యక్రమంగా మారింది. ప్రభుత్వ భూములు పేదలకు పంచటం కోసం వినియోగించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పని మానేసి పేదలకి ఇచ్చిన భూములు కూడా గుంజుకుంటున్నారు నాగర్గూల్ ప్రాంతాల్లో. అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. దీనికి వ్యతిరేకంగా నేను నిలబడతాను, ఇలాంటివి జరగకుండా చూస్తాను, కేంద్రం ఇన్సిస్ట్ చేసినప్పటికీ నేను కాదంటాను అనేటువంటి భరోసా కల్పించే పద్ధతిలో ఆవిడెక్కడా విధాన ప్రకటన చేయాల. ఇలాంటి లోపాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఏమిటి, ఉన్న స్ట్రక్చర్లోనే నేను కూడా ఉంటాను అని చెప్పినట్టే. బీఆర్ఎస్ అనబడే కేసీఆర్ గారి పార్టీ, కాంగ్రెస్ అనేటువంటి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీలో ఉన్న పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇన్నున్నాయి ఇప్పుడు. ఇన్ని అంటే దాదాపుగా మనకి సెంట్రల్గా ఇక్కడ కనిపిస్తున్నది 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఈవిడ 2వ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించారు. ఇంతకు ముందు తల్లి తెలంగాణలు ఇవన్నీ కూడా నెమ్మదిగా మెర్జ్ అయిపోయినాయి. ఈవిడ పరిస్థితి ఏమిటి, ఈవిడ మెర్జ్ అవుతుందా, ఎందులోనన్నా నిలబడతారా అనేది ఎన్నికలు వస్తే తప్ప చెప్పలేము. అవును, నిలబడటం అనేది ప్రాంతీయ పార్టీకి కొంచెం కసరత్తుతో కూడుకున్న వ్యవహారం. ఈవెన్ చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం ఫలితాలు రాకపోయేసరికి ఆయన తీసుకెళ్లి కాంగ్రెస్లో నిమజ్జనం చేశాడు. ఆయన ప్రజారాజ్యం పెట్టడం వలన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉపయోగం జరిగింది. ఇప్పుడు కవిత గారి వలన వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఉపయోగం జరుగుతుంది అనే చర్చ కూడా మొదలైంది. ఆ చర్చ ఏమిటి, ఈవిడ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సాలిడ్గా బీఆర్ఎస్కి వెళ్లకుండా చీల్చి బీఆర్ఎస్ని వీక్ చేసి కాంగ్రెస్కి వెసులుబాటు కల్పిస్తారా? ఆ రోజున చిరంజీవి నిర్వహించిన పాత్ర. అవును, ఇక్కడ కూడా అంతే అనిపిస్తుంది సార్. ఆ రోజున చిరంజీవి గారు నిర్వహించిన పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం కట్టబెట్టడం కోసం ఈవిడేమైనా చేస్తున్నారా? అది ఒక డౌట్. రెండోది, బీజేపీ కూడా స్ట్రాంగ్గానే ఉంది ఇక్కడ. పర్టికులర్గా చూస్తే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వీటిని, కేంద్ర ప్రభుత్వ పథకాలని తెలంగాణలో చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టి ఉంది తెలంగాణ మీద. తెలంగాణని తన కంట్రోల్లోకి తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు బలంగా. అందులో భాగంగానే కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఆయన్ని కొంచెం కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ వ్యతిరేకించినట్టు కనిపించకుండా అలా నడుపుతున్నాడు. ఇబ్బంది అయితే ఉంది. ఒకవేళ అది బీఆర్ఎస్ని కబళించే పరిస్థితి ఉంటే ఆయన కూడా వచ్చి టీఆర్ఎస్లో చేరొచ్చు. అది కేటీఆర్కి అప్పచెప్పి. అవును, ఈ ప్రమాదం కూడా లేకపోలేదు. కనుక ఈవిడ ఏ రోల్ ప్లే చేస్తారు అనేది ఎన్నికల వరకు చెప్పడం కష్టం. ప్రస్తుతానికి ఉన్న చర్చ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం ఈవిడ పార్టీ పెట్టారు అని అంటున్నారు. కానీ దీనివలన తనకి జరగబోయే నష్టం ఏమిటో బీఆర్ఎస్కి తెలుసు. అందుకని బీఆర్ఎస్ అధికారికంగా ఈ క్షణం వరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దీని మీద మాట్లాడలేదు. హరీష్ రావు కూడా. అవును, అదే క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది సార్. మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి మాట్లాడాడు, ఆయన కూడా చాలా టోన్ డౌన్ చేసే మాట్లాడాడు. ఎక్కడ అగ్రెసివ్ అటాక్స్ లేవు. ఇక్కడ ఇతరులు మాట్లాడినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ సన్నిహితులు మాట్లాడారు కానీ చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నారు. అమ్మా నీకు ఇది తగునా అని మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటల్లా.
అనునయంగానే జరుగుతోంది. వాళ్ళిద్దరూ ఇప్పటిదాకా నోరు తెరవలేదు, కేటీఆర్ కానీ కేసీఆర్ గారి. ఈవెన్ హరీష్ రావు కూడా మాట్లాడలేదు. అంటే సార్ ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం వల్ల ఎవరు ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి, లైక్ ఇటు బీఆర్ఎస్ దా లేకపోతే కాంగ్రెస్ దా? అంటే బీఆర్ఎస్ కూడా, అంటే కేసీఆర్ గారు కూడా ఇది మంచిదే అనుకుంటున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకు ఆవిడ పొలిటికల్ పార్టీ పెట్టేసి ఒక స్పెషల్ ఎంటిటీగా ఉంటే రేపు ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ కండిషన్ ఏంటి, బీఆర్ఎస్ని బీజేపీ ఎలా, అంటే మొత్తం అన్ని రాజకీయ పార్టీలని బుల్డోజ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ బుల్డోజింగ్ ప్రోగ్రాంలో తన గొంతు వినిపించాలి అనుకున్న సందర్భంలో ఇక్కడ మైకులు దొరకని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఆయన. ఓకే, ఏది టీఆర్ఎస్లోకి. ఈ టీఆర్ఎస్కి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వస్తుందా రాదా అనేది ఒక క్రైసిస్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే సిమిలారిటీస్ ఉన్నాయి, బీఆర్ఎస్కి దానికి సిమిలారిటీస్ ఉన్నాయి, దాని పేరు అవన్నీ వ్యవహారం. అవును, దాన్ని బట్టి ఎన్నికల సంఘం ఆమోదం వచ్చే వరకు ఇది కొంత అనుమానమే, చూడాలి. వాళ్ళు అందుకనే అసోసియేషన్ ఇలాంటివేవో పెట్టారు కింద. అవును, పెట్టారు కానీ ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక గుర్తు ఇవి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ కసరత్తు మొదలు పెడతారు. మొదలు పెట్టడం అంటే నా ఉద్దేశం అయితే ఇది ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పెట్టారు. అయితే ఈ వ్యక్తిగత ప్రయోజనాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ వారసులందరూ ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు? కవిత గారు, కేటీఆర్, లోకేష్, జగన్, వీళ్ళందరూ ఎందుకు రావాలి అసలు రాజకీయాల్లోకి? వీళ్ళందరూ విడిగా రకరకాల చదువులు చదువుకుని ఆ పద్ధతుల్లో ఎంటర్ప్రైనర్స్ అయి ఉండొచ్చు కదా. అంటే ప్రపంచంలో ఏ వ్యాపారానికన్నా కూడా రాజకీయ వ్యాపారం బాగుంది అనే అభిప్రాయం ఉంది జనాల్లో, లాభసాటిగా ఉంది. పాడి ఆవు లాంటి వ్యాపారం ఇది. ఇప్పుడు ఈవిడ ప్రాంతీయ పార్టీ పెట్టడం వలన కూడా వ్యాపారం జరుగుతుంది. దానికి అద్భుతమైన ఉదాహరణ మన పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చేలా నేను ముఖ్యమంత్రిని కావాలి అనే గోల ఏమీ లేదు, ఆయన ఏ రోజు అనలేదు ఆ మాట. చాలా కాన్షియస్గానే నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నాను అనిలా చిరంజీవి గారు అన్నాడు, కానీ ఈయన అనలా. ఈయన పొలిటికల్గా తన ఓట్ బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకుని ఈ ఓట్ బ్యాంకు ద్వారా జరిగే వ్యాపారంలో తను భాగస్వామి అవటం ద్వారా రాజకీయ వ్యాపారంలో తను నిలకడగా ఉంటేనే గెయిన్స్ వస్తాయని నిలబడ్డాడు. విజయకాంత్ కూడా అదే ప్రయోగం చేశాడు కదా తమిళనాడులో. సో ఇప్పుడు కవిత గారు కూడా నిలకడగా ఉండబోతున్నారు అనేది వాస్తవం. షర్మిల గారు కాంగ్రెస్తో ఉంటారా లేదా అనేది వేరే కష్టం గొడవ. ఆవిడని పీకే అవకాశాలే ఉన్నాయి ఏపీలో. ఆవిడ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఆవిడేదో ప్రాంతీయ పార్టీ పెట్టి హడావిడి చేస్తుందని నేను అనుకోవడం లేదు. సో ఆవిడ క్రైసిస్ ఆవిడకు ఉంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా జరిగిందంటే ఆవిడ బుర్రలో కూడా ఒక విత్తనం నాటొచ్చు ఎవడైనా. నువ్వు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టి ఇక్కడ ఎలాగో మీ అన్నతో యుద్ధం అయిపోయింది కదా, ఒక సీన్ నడిచిన తర్వాత ఇప్పుడు నువ్వు క్లారిటీ వచ్చేసింది నీ మీద జనాలకి. ఇప్పుడు నువ్వు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టు, రేపొద్దున బీజేపీ వాళ్ళు కొనుక్కుంటారేమో చూద్దాం, అది వ్యాపారమే కదా అని చెప్పొచ్చు. కానీ ఆవిడకి అంత సీరియస్నెస్ ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ఈవిడికి ఉంది. ఈవిడ సీరియస్గా పార్టీని నడిపిస్తూ ఏదో పద్ధతిలో ఆవిడ ప్రయోజనం పొందే ఛాన్స్ అయితే ఉంది. అందుకని నిలకడగా నిబ్బరంగా రాజకీయాలు చేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అనే పేరుతో ఆవిడ పెట్టిన పార్టీని ఆషామాషిగా చూడక్కర్లేదు. అది ప్రజారాజ్యం కాదు, అది జనసేనే. అందుకనే ఆవిడ చివరిలో ఆ సేన పెట్టారు. ఈ సేన అనేది జనసేనక శివసేనక, అంటే శివసేన కష్టాల్లో ఉంది ఇప్పుడు. శివసేనని చీల్చి చెండాడేసింది బీజేపీ. అలా చెండాడినా కానీ పార్టీని కంట్రోల్లోకి తీసేసుకోండి అని చెప్పేసి వ్యాపారం చేసుకోవటమే. అందుకని రాజకీయ వ్యాపారం అద్భుతంగా ఉంది అనే ఉద్దేశంతోనే ఈ వారసులందరూ ఎలాగూ మా ఫాదర్ అక్కడే ఉన్నాడు, ఆయన వారసత్వంలో ప్రవేశించిపోతే సరిపోతుంది జీవితానికి అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇది మంచిదే. కాబట్టి కవిత గారు
ఆవిడ రాజకీయ ప్రయాణం వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలి. ఆవిడైతే ఒక ప్రయోజనం కోసమే పెట్టారు. చాలా కాన్షియస్గా పొలిటికల్ మైలేజీ అనేది ఆవిడకి, అంటే రాజకీయ వారసత్వం, ఆర్థిక వారసత్వం కూడా ఉండి ఉండవచ్చు, కానీ ఇక్కడ రాజకీయ వారసత్వం కూడా బలంగా మిక్స్ అయి ఉంది. షర్మిల గారిలో లేదు. షర్మిల గారిది ఆర్థిక గొడవే చాలా క్లియర్గా. ఆవిడకి వ్యక్తిగత ప్రయోజనమే తప్ప తాను రిప్రజెంట్ చేస్తున్న పార్టీ ప్రయోజనం కూడా ఆవిడకి లేదు. రైట్. లేకపోతే తమ పార్టీకి శత్రువైన ఎన్డీఏ గెలుపుకు తాను దోహదపడటం ఏమిటి? సో వీళ్ళిద్దరిని కలిపి చూడటం తప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.